ఎలా వినాలి? శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించున్నా ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనిన ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న అందరు చెప్పండి, భూమి మీదనున్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించును. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి ఎంతమంది హెచ్చించబడాలనుకుంటున్నారు? మాకెందుకులే, పక్కన బాగుపడితే సార్ వాళ్ళ మీద పడి ఏడుస్తాం కదా, వాళ్ళతో నీకెందుకు, నువ్వు హెచ్చించబడాలి. ఎవరికన్నా ఎక్కువగా భూమి మీదనున్న దేవుని హెచ్చించాలా వద్దా? హెచ్చించాలంటే ఏం చేయాలి? వాక్యం ఎలా వినాలంట? గట్టి చెప్పండి అమ్మా. నేను అయ్యగారులా గట్టి చెప్పండి అమ్మా అన్నట్టు ఆయన భాష ఇచ్చారు. హల్లెలూయా. ఆ రెండో వచనం మనం గమనించినట్లయితే, నీవు నీ దేవుడైన యెహోవా మాట మధ్యలో మాట్లాడమాకండి, అందరికి చూడాలి. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా వినిన ఎడల ఏమొస్తాయి అంట? దీవెనలు. కొన్ని అన్ని కావాలా? కొన్ని కావాలా? ఎంతమందికి అన్ని కావాలి? చేతులు ఎత్తండి. అన్ని కావాలంటే ఏం చేయాలి? ఏంటి సరిపోద్దా? శ్రద్ధగా వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ ఎక్కడికి వస్తాయంట? చెప్పాలి. ఎలా వస్తాయి? శ్రద్ధగా వింటాం అన్న. దిక్కులు చూసి షేర్ బలేగమ్మ పద్దాగల ఫోన్ నొక్కటాలు, ఆళ్ళతో వీళ్ళతో ఆడుకోవటాలు, పిచ్చి పనులు చేస్తే ఏం జరుగుతుంది? దీవెనలు వస్తాయా? చెప్పండి. దీవెనలు కావాలా వద్దా? కావాలి అని అంటే ఏం చేయాలి? పక్కన వాళ్ళ గట్టిగా చెప్పండి. దీవెనలు కావాలంటే శ్రద్ధగా వినని చెప్పండి. సీరియస్ మాట ఇది. దీవెనలు కావాలంటే శ్రద్ధగా వినను. చెప్పరమ్మా, గట్టి చెప్పండి. వింటే ఖచ్చితంగా వస్తాయి. అయ్యగారు వాక్యం చెప్పేటప్పుడు నేను చాలా మంది చూస్తున్నా అన్నారు, కానీ మొహాలు పెద్దగా నాకు నా మీదకి ఏ దీవెన వస్తుందని ఎవరు వింటలేదు అసలు. ఇక నీకు ఆ శ్రద్ధ లేకపోతే ఇంకెక్కడ వస్తుంది? ఏమొచ్చింది? నిద్ర వచ్చింది. శ్రద్ధ లేకపోతే క్లాస్లో కూడా అంతే కదా, పిల్లలకి శ్రద్ధ లేకపోతే ఏమొచ్చింది? బోరు కొడుతుంది క్లాస్ అంటారు కదా. అలాగే మీకు కూడా బోరు కొడతామంటే బయటకు వెళ్ళిపోండి. శ్రద్ధగా వినేవాళ్ళు ఇక్కడ ఉండి శ్రద్ధగా ఆలకించండి. ఆలకిస్తే మీకు ఏమొస్తుంది? దీవెనలు వచ్చిన వాళ్ళందరూ తలా 1000 రూపాయలు ఇచ్చారు. ఎప్పుడన్నా అడిగానా? ఎవరికి లాభం? కావాలా వద్దా? సరే, 15 వచ్చిన దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు చూడండి. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆజ్ఞలను కట్టడలను నీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట అందరూ మళ్ళీ ఇటు చూడమండి, మళ్ళీ బైబిల్లో చదువుతాం. వినని ఎడల ఏమొస్తాయి అంట? ఇప్పుడు ఏం కావాలి మీకు? నిజం చెప్పండి. దీవెనలు కావాలంటే, శాపాలు కావాలంటే, శాపాలు కావాలంటే వినకుండా ఉంటే సరిపోద్ది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ రాత్రి నువ్వు ఇక్కడి నుంచి ఏం తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నావు నాకైతే తెలియదు, కానీ ఈ రాత్రి ప్రభు నిన్ను దీవించి పంపించాలని ఆశపడుతున్నాడు. దూర ప్రాంతం నుంచి దేవుని యొక్క ప్రణాళికను బట్టి దైవజనుల్ని మన మధ్యలో నడిపించింది మనందరినీ దీవించడం కోసమే. ఈ రాత్రి దేవుని దీవెనలు మీరందరూ పొందుదురుగాక. శ్రద్ధగా వింటే చెప్పాలి. శ్రద్ధగా వింటే, వినకపోతే వింటే, వినకపోతే వింటే, వినకపోతే ఎక్కడున్నాయి అవన్నీ? బైబిల్లో ఉన్నాయా? నేనేం చెప్పాడు అయ్యగారు? ఎక్కడున్నాయి అన్నాడు? మనలో ఉన్నాయి అని చెప్పాడు. ఇంకా ద్వితీయోపదేశకాండంలో కనుక మీరు చూసినట్లయితే
ఎక్కడున్నాయంట ఆ దీవెనలన్నీ? 4వ 30-19 చూడండి. ఈ ఒక్క మాట చెప్పిన సమయాన్ని దైవజనులకు ఇచ్చేస్తాను. నేడు జీవమును అందరికి చూడాలి. నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును దేవుడు ఎక్కడ ఉంచాడు? గట్టిగా చెప్పండి. ఇప్పుడు ఎక్కడున్నాయి ఆశీర్వాదాలు శాపాలు? ఇప్పుడు వెళ్ళేటప్పుడు ఏం తీసుకెళ్తాం చూద్దాం. మా దగ్గర ఏం లేవు. దేవుడు ఆల్రెడీ ఎక్కడ పెట్టేశాడు? ఏం పెట్టాడు? జీవము మరణము ఏమేమి ఉన్నాయి? ఎక్కడున్నాయి? కావాలంటే ఏం చేయాలి? శ్రద్ధగా వినాలి. వింటారా? వింటారంటే అయ్యగారు వాక్యం చెప్తారా? అయ్యగారు చెప్తారా? ఓకే, దేవునికి స్తోత్రం. మరి ఒకసారి చప్పట్లు కొడుతూ దైవజనులను ఆహ్వానిద్దాం. పాస్టర్ అజిత్ ఫ్రమ్ ఛత్తీస్గఢ్. प्रेज़ द लॉर्ड, हालेलुया। प्रभु का धन्यवाद हो। దేవుని నామానికి స్తోత్రములు. सच में परमेश्वर भला परमेश्वर है। మరి నిజంగా దేవుడు మంచి దేవుడై ఉన్నాడు. आज लास्ट नाइट है। మరి దేవుడు అనుగ్రహించినటువంటి కృపను బట్టి ఈ యొక్క సంవత్సరంలో మరి ఇది ఆఖరి రాత్రిని ఇక్కడ గడపడం. मेरे लिए आप लोग दुआ करते रहे। నా గురించి కూడా మీరు ప్రార్థన చేస్తూ ఉండండి. वहाँ के छत्तीसगढ़ के तमाम प्रभु के दासों के लिए दुआ करते रहे। మరి ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి దైవజనులందరి కోసం దయచేసి మీరందరూ ప్రార్థన చేయండి. क्योंकि हर रोज कोई ना कोई विरोध वहाँ पर हो रहा है। మరి ప్రతిరోజు ఏదో ఒక రకంగా మరి క్రైస్తవులకి హింసలు ఎదురవుతానే ఉన్నాయి. हर संडे कुछ ना कुछ हो रहा है। ప్రతి ఆదివారం ఎక్కడో ఒకడ మరి క్రైస్తవుల మీద దాడులు జరుగుతానే ఉన్నాయి. जैसा अभी आप लोग बैठे हैं वैसा हम बैठकर नहीं कर सकते बाहर। మీరు చక్కగా కూర్చున్నట్లుగా మరి మా దగ్గర కూర్చొని బయట ఈ ఆరాధనలు జరిపించుకోవడానికి అవకాశం లేదు. पहले कभी था, గతంలో ఉండేది, बट अभी बहुत ज्यादा डिफिकल्ट हो गया है। మరి ఇప్పుడు చాలా కష్టం అయిపోయింది. इसलिए हमारे लिए दुआ करते रहे। అందుకనే దయచేసి మీరందరూ మా కోసం ప్రార్థన చేయండి. क्योंकि बीते दिनों में मैं भी अंदर था। మరి గడిచిన దినాల్లో మరి నన్ను కూడా తీసుకెళ్లి జైల్లో పడేశారు. कुछ पेशी हुआ, उसके बाद खत्म हुआ। మరి కొంచెం మరి అక్కడ పరిస్థితులు వాయిదా వేశారు. మళ్ళీ నేను దాంతో మళ్ళీ బయటకు వచ్చేసాను. दुआ करते रहना क्योंकि वहाँ की परिस्थितियां बहुत ही गंभीर है। మరి అక్కడ కఠినమైనటువంటి పరిస్థితులు మేము ఎదుర్కొంటున్నాం కాబట్టి దయచేసి మా అందరి కోసం ప్రత్యేకంగా ఛత్తీస్గఢ్లో ఉన్న దైవజనులందరి కోసం ప్రార్థన చేయండి. मैं प्रभु का धन्यवाद देता हूँ पास्टर सत्या के लिए, उनके वाइफ के लिए, मम्मी के लिए, बच्चों के लिए। మరి పాస్టర్ సత్య గారికి, అలాగే పాస్టర్ గారికి, పిల్లలకి, మరి పాస్టర్ గారి అమ్మగారికి, వారి కుటుంబానికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. क्योंकि जो पोहनाई उन लोग किए उनके लिए प्रभु बहुत आशीषित करे। మరి వారు ఏదైతే పునాది వేసి ఉంచారో మరి पोहनाई या अतिथि संस्कार बोलते हैं, వారు ఇచ్చినటువంటి ఆతిథ్యాన్ని బట్టి प्रभु का धन्यवाद देता हूँ। अतिथि संस्कार के लिए मैं धन्यवाद देता हूँ। వారు చూపించినటువంటి అతిథి సత్కారాన్ని బట్టి మరి వారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. आप सबों का हृदय से धन्यवाद। మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. आप लोग अभी तक यहाँ बैठे हुए हैं। మరి ఇప్పుడు దాకా మీరు చక్కగా ఓపికగా కూర్చున్నారు. आप लोग सब बैठ के जाइए। మరి ఇలాగే కూర్చోండి. परमेश्वर वचन थोड़ा देर लूंगा। మరి కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మీ మధ్యలో పంచుకుంటాను. प्रभु के दास के द्वारा हमने बहुत अच्छे सुंदर संदेश को सुना। మరి దేవుని యొక్క దాసుల ద్వారా ఒక చక్కని వర్తమానాన్ని మనం విన్నాం. और प्रभु के दास भी एक और संदेश लेकर आए, श्रद्धा विनंडी बोल के। మరి అలాగే మరొకసారి పాస్టర్ గారు కూడా శ్రద్ధగా వినండి అని చెప్పారు.
ये बहुत ही जरूरी है जब परमेश्वर के वचन के पास आते हैं। మరి దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి వచ్చినప్పుడు మనం చక్కగా వినటం అనేది చాలా ये ప్రాముఖ్యమైన बहुत ही जरूरी है అది తప్పకుండా మనం వినాలి. क्योंकि ये किसी इंसान का वचन नहीं है, ఇది ఏ మనుష్యుడు రాసినటువంటి వాక్యము కాదు కానీ ये परमेश्वर का अर्थात जो राजाओं का राजा है उसका वचन है। రాజులకు రాజు అయినటువంటి గొప్ప దేవుడైనటువంటి దేవుని యొక్క వాక్యమే, ఆయన మాటే మన మధ్యలోనికి వచ్చి ఉన్నది. कितनी अच्छी बात है कि हमारे पास लोगों का लिखा हुआ पुस्तक नहीं परंतु पवित्र आत्मा का लिखा हुआ पुस्तक है। మరి మనుషులు రాసిన పుస్తకాలు మన మధ్యలో లేవు కానీ పరిశుద్ధాత్ముడు మనతో రాయించినటువంటి పుస్తకాలను మనం చదువుతా ఉన్నాం, మన మధ్యలో ఉన్నాయి. और ये वचन हमको जीवन देता है। ఈ వాక్యము మనకి జీవమునిస్తుంది. इसलिए जब इस वचन के पास आते हैं बड़े श्रद्धा के साथ सुने, అందుకనే ఈ యొక్క వాక్యం దగ్గరికి వచ్చినప్పుడు మనం శ్రద్ధగా వినవలసిన వారమై ఉన్నాం. क्योंकि कई बार हम सुनते सुनते चंगे हो जाते हैं। కొన్ని సార్లు ఆయన వాక్యాన్ని వింటుండగానే మనకి స్వస్థత కలుగుతుంది. वचन को सुनते सुनते कई बार प्रोफेसी आ जाती है। వాక్యం వింటుండగానే ప్రవచనాత్మకమైన సందేశం ప్రవచనం మన దగ్గరికి వస్తుంది. वचन को सुनते सुनते कई बार परमेश्वर की उत्तम आशीषें आपके ऊपर आना आरंभ हो जाता వాక్యం है। వింటుండగానే దేవుని యొక్క ఉత్తమమైనటువంటి ఆశీర్వాదములు నీ మీదకి వస్తాయి. मैं कुछ बातें आज आपके बीच में रखूंगा, ఈ రోజు కొద్ది మాటలను నేను మీ మధ్యలో పంచుకుంటాను. उसके बाद फिर कल और कहीं, మరి రేపు మరి ఇంకొక చోట, और फिर कहीं और रहेंगे, మరి ఇంకొక చోట ఇంకో చోట ఇలా వెళ్ళిపోతా ఉంటాం. क्योंकि हमें नहीं मालूम। మరి మాకు తెలియదు కానీ मेरी बेटी पूछ रही थी पापा कब आओगे, మా అమ్మాయి అడుగుతా ఉంది, నాన్న నువ్వు ఎప్పుడు ఇంటికి వస్తావు అని అడుగుతుంది. मैं बोला आ रहा हूँ, पैदल चल के आ रहा हूँ, थोड़ा लेट होगा। నేను నడుచుకుంటూ వస్తున్నానమ్మా, అందుకే లేట్ అవుతుంది, తర్వాత వస్తాను నిదానంగా అని చెప్పి. प्रेज़ द लॉर्ड, हालेलुया। चलिए मैं आप लोगों से कुछ बात पूछूंगा, मुझे उत्तर चाहिए, उसके बाद फिर अपने संदेश में चलेंगे। మరి నేను మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాను, మీరు నాకు జవాబునిస్తే ఈ వాక్యంలో మనం ముందుకు సాగిపోదాం. हालेलुया। आप अपने बच्चों का नाम कैसे रखते हैं? మీరు మీ పిల్లలకి పేర్లు ఎలా పెడతారు? పిల్లలకి పేర్లు ఎట్లా పెడతారమ్మా? मतलब उसका कहने का मेरा तात्पर्य यह है कि कोई पिक्चर देखने के बाद या कोई सीरियल देखने के बाद रखते हैं क्या अपने नाम? మరి కొంతమంది అయితే సినిమాలు చూసిన తర్వాత లేకపోతే సీరియల్స్ చూసిన తర్వాత వాళ్ళ పేర్లు మన పిల్లలకి పెడతా ఉంటారు కొంతమంది. या किसी त्योहार में पैदा हुआ इसलिए उस त्योहार के ऊपर नाम रख दो। లేకపోతే ఏదైనా పండగప్పుడు పుట్టాడు కదా అని ఆ పండగ పేరే పెట్టేస్తా ఉంటాం. तो कई बार हम अपने बच्चों का नाम कुछ भी उठा कर रखते हैं। మరి కొన్ని సార్లు మన పిల్లల పేర్లు ఏదో నోటుకు వచ్చిన పేరు పెట్టేస్తా ఉంటాం. हमारे यहाँ एक लड़का था, మన దగ్గర కూడా ఒక కుర్రోడు ఉన్నాడు, हमारे बराबर का, మా వయసు ఉంటాడు దగ్గర దగ్గర. उसका एक बेटा पैदा हुआ। అతనికి ఒక కొడుకు పుట్టాడు. उसने अपने बेटे का नाम लेमेक रखना चाहा, మరి అతను తన కుమారుడికి లెమేకు అని పేరు పెట్టడానికి ఇష్టపడ్డాడు. लेकिन उसके बाप ने बोला कि नहीं नहीं नहीं, उसको मुहूर्त देखकर जो शब्द निकलेगा उसके नाम को रखेंगे। కాదు వాడు నోరు తెరిచినప్పుడు మాట్లాడినప్పుడు नहीं नहीं नहीं, मुहूर्तम చూసి ఏదో పేరు అక్షరం వస్తే ఆ అక్షరం పట్టిన పేరు పెడతామని. ఓకే కంటిన్యూ కరో. ముహూర్తాన్ని చూసి మరి పుట్టిన గడియలను చూసి ఆ ముహూర్తాన్ని బట్టి ఏ పేరు బలం అయితే బాగుంటుందో దాన్ని బట్టి పేరు పెడదాం అనుకున్నారు. तो जैसे उन लोग मुहूर्त देखे पंडित के पास एक अक्षर निकाले, उसमें डी शब्द निकल कर आया है। మరి పంతులు గారి దగ్గరికి వెళ్ళారు, వెళ్ళి అక్కడ ఈయన పేరు ముహూర్తం అవన్నీ చూసి ఏ పేరు పెట్టాలి అని అంటే డి అనేటువంటి ఆ అక్షరంతో మొదలవ్వాలని చెప్పారు. और जैसे ही डी निकला उसका नाम दौलत रख दिए। दौलत डब्बू। ఓకే, మొత్తానికి డీతో ఏం పేర్లు వస్తున్నాయి అని చూశారు. దౌలత్ అనేటువంటి పేరు పెట్టారంటే డబ్బు, సంపద అని అర్థం. अगर मैं आपको बुलाऊं कि डब्बू बोलने से कैसा लगेगा आपको? మిమ్మల్ని ఒకవేళ అదే పేరు మీరు పెట్టుకుంటే డబ్బు డబ్బు అని మిమ్మల్ని పిలిస్తే ఎట్లా ఉంటుంది అంటారు? अजीब सा लगेगा ना? మరి మంచిగా అనిపిస్తుందా? लेकिन कई बार हम लोग कुछ भी उठपटा कर रखते देते हैं। చాలా పర్యాయాలు మనం ఏదో ఒక పేరు మరి ఎంచుకొని పెట్టేస్తా ఉంటాం. एक अच्छी हीरोइन दिखाए तो उसको देखकर हम अपने बच्चे का नाम समानता रख दिए हैं। మరి ఎవరినో హీరోయిన్ చూశారు, ఆ హీరోయిన్ నచ్చింది అనుకున్నారు, వాళ్ళ అమ్మాయి పేరు కూడా సమంత అని పెట్టేసి. हमने किसी और को देखा उसका नाम प्रभास है, हम अपने बच्चे का नाम भी प्रभास रख दिए। మొత్తానికి ఇంకోళ్ళని ఎవరినో చూశారు, సినిమా వాళ్ళు ప్రభాస్ చూశారు, ప్రభాస్ అని పేరు పెట్టేశారు. है ना? उसको देख कर हम उसका नाम रख देते, पता नहीं उस नाम के पीछे क्या आशीष है क्या श्राप है हमें नहीं मालूम। మరి ఏ పేరు దొరికితే ఆ పేరు పెట్టేస్తున్నాం కానీ ఆ పేరు వెనకాల ఏ ఆశీర్వాదం ఉంది, దానికి అర్థం ఏంటి, దానివల్ల శాపం ఏముందో అవన్నీ తెలుసుకోవాలని పెట్టేస్తా ఉంటాం. लेकिन हम लोग रख देते हैं। కానీ మనం పేర్లు పెడతా ఉంటాం. कई बार सीरियल देखते हैं, सीरियल में बहुत अच्छा नाम रखा तो उस सीरियल का नाम रख देते हैं। కొన్ని సార్లు సీరియల్ చూస్తా ఉంటారు, సీరియల్ చూసి ఆ పేరు నచ్చింది కదా ఆ సీరియల్ అని
ఆ సీరియల్ పేరు పెట్టేస్తా ఉంటారు. नहीं तो हम लोग कई बार देखते हैं कि प्रभु के दास बहुत अच्छा है, जैसे जॉन विलियम। మరి ఎవరైనా దైవజనులు ఇలాంటి వాళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు ఆ పెద్దయ్య గారిని చూసి జాన్ విలియం, ये जॉन विलियम प्रभु का काम कर रहा है, మరి ఇక జాన్ విలియం అనే ఆయన దేవుని యొక్క పరిచర్య చేస్తూ ఉన్నాడు. लेकिन ये जॉन विलियम भट्टी में खड़ा है। కానీ ఈ యొక్క జాన్ విలియం ఎక్కడ ఉన్నాడంటే मंदु शॉप లో ఉన్నాడు, మందు షాపులో ఉన్నాడంట. हेलो प्रेज द लॉर्ड। इसलिए ध्यान से सुने और समझने का प्रयास करें। అందుకని దయచేసి వినండి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. आपके और मेरे पास एक नाम है। మరి నేను మీకోసం ఒక మంచి పేరుని మీకోసం ఉంచి ఉన్నాను. प्रभु यीशु मसीह ने अपने चेलों से कहा, మరి యేసు ప్రభు వారు తన శిష్యులతో ఈ విధంగా చెప్పారు. यूहन्ना रचित सुसमाचार उसका 14 अध्याय के 13 और 14 पद में कहता है। మనం ఇక్కడ చూసినట్లయితే యోహాను సువార్త 14వ అధ్యాయం 13, 14 వచనాలని మనం చదువుకున్నట్లయితే वहाँ क्या लिखा, थोड़ा सा पढ़ने में मेरी सहायता करें। మీరు నా నామమున దేనిని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై దానిని చేతును, నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును. जो कुछ तुम मेरे नाम से मांगोगे तो मैं तुम्हें करूंगा कह रहा है। నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును అని చెప్తారు. प्रभु यीशु मसीह कह रहा है कि मेरे नाम से मांगो। యేసు ప్రభు వారు చెప్తున్నారు, నా నామములో మీరు అడగండి. वही बात 16 अध्याय के 23 और 24 पद में देखते हैं। మరి ఇక్కడ మనం చూసినట్లయితే 16వ అధ్యాయము 23-24 23, 23, 24 వచనాలు మనం చూస్తున్నాం. ఆ దినమున మీరు దేని గూర్చి నన్ను అడగరు, మీరు తండ్రి నా పేరిట ఏమి అడిగినను. 24 पद 24, इसलिए अभी तक तुम मेरे नाम से कुछ नहीं मांगे हो, ఇది వరకు మీరేమీ నా పేరిట అడగలేదు. तो मांगो तुम्हारा आनंद पूरा हो जाएगा। మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి, మీకు దొరుకును. सुनिए, हम कई बार प्रार्थना करते हैं यीशु के नाम से। యేసు నామములో అనేక పర్యాయాలు మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. हम लोग को ये सिखाया गया कि यीशु के नाम से लास्ट में बोलना। మనకి ఏమి నేర్పించారంటే యేసు నామములో అడుగుచున్నాము తండ్రి అని ఆఖరిలో అంటాం మనకు నేర్పించారు. ये हमारे प्रार्थनाओं में, हर प्रार्थना में है। మనం ప్రతి ప్రార్థనలో ఇదే విధంగా మనం చేస్తూ ఉంటాం. बट कई बार उस नाम के पीछे की शक्ति हमको समझ नहीं आता है। అనేక పర్యాయాలు ఆ యొక్క పేరు వెనకాల ఉన్నటువంటి శక్తిని మనకి అర్థం చేసుకోలేకపోతున్నాం. मैं आपसे कहना चाहूंगा, నేను మీతో చెప్పాలనుకుంటున్నాను, मरियम और यूसुफ ने यीशु का नाम ऐसे ही यीशु नहीं रख दिया है। మరి మరియమ్మ యేసేపు అనేటువంటి వారు యేసు ప్రభు వారు పేరు ఊరికినే పెట్టలేదు. వాళ్ళు ये नाम स्वर्ग में सिलेक्शन हुआ है। ఈ యొక్క పేరు పరలోకమందు నియమించబడి ఉన్నది. ये नाम स्वर्ग में सिलेक्शन हुआ है। ఈ యొక్క పేరు పరలోకములో నియమించబడి ఉన్న పేరు. अगर हम थियोलॉजी के अंदर जाएं, थियोलॉजी మరి థియాలజీ వేదాంతంలో మనం చూసినట్లయితే यहोवा का जो शब्द है, యెహోవా అనేటువంటి మాటకి उसमें से यीशु यहोशुआ निकल कर आया ఆ है। యెహోవాలో నుంచి యెహోషువ అనేటువంటి పేరు బయటకు और వచ్చింది. यहोशुआ शब्द से यीशुआ निकल कर आया है। యెహోషువ అనేటువంటి పేరులో నుంచి యేసు అనే పేరు బయటకు వచ్చింది. ये नाम ऐसे ही नहीं आया गया है। కేవలం ఊరికినే వచ్చినటువంటి పేరు మాత్రమే కాదు కానీ ये नाम प्रभु यीशु मसीह ने जो रखा गया, ये परमेश्वर की ओर से दिया गया नाम है। యేసు ప్రభు వారికి పెట్టబడినటువంటి పేరు దేవుడు తండ్రి అయిన దేవుని యొద్ద నుంచి పరలోకం నుంచి వచ్చినటువంటి పేరు అయి ఉన్నది ఇది. और इस नाम का मतलब ही है बचाने वाला या उद्धार देने वाला। ఆ యొక్క పేరుకి అర్థం ఏంటంటే రక్షకుడు, మరి విమోచకుడు అని అర్థం. प्रेज़ द लॉर्ड, हालेलुया। मैंने अपने बेटे का नाम सेवियोन रखा है। మరి నా కుమార్తె పేరు సేవియోన్ అని పెట్టాను. बेटे का नाम सेवियोन का रखा है। మరి నా కుమారుడు పేరు సేవియోన్ అని పెట్టాను. उसका मतलब होता है उद्धार करने वाला। దానికి అర్థం ఏంటంటే రక్షకుడు అనేటువంటి मैं మాట अपना అర్థం. बेटी का नाम अखीवा रखा हूँ। మరి నా కుమార్తె పేరు अखीवा అకీవా అని పెట్టాడంట. उसका मतलब होता है सुरक्षित रहने वाला। మరి దాని అర్థం ఏంటంటే సురక్షితంగా ఉండేవారు అని అర్థం. एक और नाम रखा उसका कैरिन करके। మరి ఆమె कैरिन, క్యారీన్ అనేటువంటి పేరు పెట్టాను. उसका मतलब होता है खूबसूरत। దాని అర్థం ఏంటంటే అందమైన.
ध्यान से सुने और समझने का प्रयास कीजिए। దయచేసి వినండి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. जो यीशु ने हमको सिखाया कि मेरे नाम से मांगो। యేసు ప్రభు వారు మనకు నేర్పించిన విధముగా నా నామములో మీరు నన్ను అడగండి. मैं चाहूंगा कि आप एक दूसरे से हाथ मिलाकर बोले यीशु के नाम से मांगो। మీరు ఒకరు చేతులు కలుపుకొని యేసు నామములో అడగండి అని చెప్పుకోండి. तो जोर से बोलो, क्योंकि ठंड लग रहा है। मैं चाहूंगा कि आप एक दूसरे का हाथ हिलाएं। గట్టిగా పక్కన బాగా చలిపడుతుంది, చక్కగా చెయ్యి ఓపెన్ గట్టిగా. प्रेज़ द लॉर्ड, हालेलुया। यीशु के नाम से मांगो कहता है उसने। యేసు నామములో అడగండి అని చెప్తా ఉన్నాడు. हम लोग बड़े इजीली और सिंपली प्रार्थना कर लेते हैं మనం బాగా ప్రార్థన చేస్తాం, సులభంగా ప్రార్థన చేస్తూ और ఉంటాం. लास्ट में बोलते हैं यीशु के नाम से। లాస్ట్ లో యేసు నామములో అని చెప్తా ఉంటాం. ये हमारे लिए इजी हो गया है, ఇది మనకి మరి సాధారణం అయిపోయింది. इसलिए बार बार उस नाम का पीछे का जो शक्ति और सामर्थ्य है उसे हम समझ नहीं पा रहे हैं। అందుకనే యేసు నామము వెనుక ఉన్నటువంటి శక్తి సామర్థ్యం ఏమై ఉన్నదో మనం గమనించుకోలేకపోతున్నాం. जैसा आपको और मुझको नाम मिला है, మీకు నాకు పేరు పెట్టబడినట్లుగా सुनिए ध्यान से, हमको नाम यूं ही दे दिया गया है, ऐसे ही दे दिया गया है, మరి మనకి ఊరికి అలా పేరు పెట్టేశారు. क्योंकि हमने पैदा हुआ, हमारे माता पिता ने एक नाम सेलेक्ट करके दे दिया है। ఎందుకంటే మనం జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు మనకు పేరుని సెలెక్ట్ చేసి మనకు పేరు పెట్టారు. मैं भी अपने नाम को अजीत करके जो नाम है उसको चेक कर रहा था। మరి నా పేరు అజిత్ అనేటువంటి పేరు మీద నేను చెక్ చేసుకుంటా ఉన్నాను. उसका मतलब यह है कि उससे कोई जीत नहीं सकता है। మరి దీనికి అర్థం ఏంటంటే ఇతను ఎవరు ఓడించలేరు అని और అర్థం. मैंने अपने जीवन में उस नाम की आशीष को देखा है। నేను నిశ్చయంగా నా పేరుకు ఉన్నటువంటి ఆశీర్వాదాన్ని నా జీవితంలో చూశాను. हालेलुया। सुनिए, प्रभु यीशु मसीह जो नाम आपको और मुझको दिया है, యేసు ప్రభు వారు నీకు నాకు ఇచ్చినటువంటి ఆ పేరుని మనం वो గమనించినట్లయితే नाम उसको ऐसे ही नहीं मिल गया है। ఆయనకు ఊరికినే వచ్చినటువంటిది కాదు. वो नाम उसको ऐसे ही नहीं मिल गया है। ఆయనకు ఊరికినే వచ్చినటువంటి పేరు కాదు అది. जैसा आपको और मुझको मिला वो नाम उसको ऐसे ही नहीं मिला है। నీకు నాకు వచ్చినట్లుగా ఆయనకి ఊరికినే వచ్చినటువంటి పేరు కాదు అది. मैं आपको बताऊंगा वो नाम उसको कब मिला है, నేను నీకు చెప్తున్నాను ఆ పేరు ఆయనకి ఎప్పుడు దొరికింది ఆ పేరు. और उस नाम के पीछे क्यों कहता है कि मेरे नाम से मांगो कहता है। మరి ఎందుకు ఆయన ఆ పేరును పెట్టుకొని నా పేరును నా నామములో అడగండి అని చెప్తా ఉన్నాడు. सुनिए, मैं आपको बताना चाहूंगा उस नाम को पाने के लिए, उस नाम को धारण करने के लिए उसे कई चीजों से होकर गुजरना पड़ा है। మరి ఆ యొక్క నామమును పెట్టుకోవడానికి, ఆ నామమును ధరించుకోవడానికి ఆయన అనేకమైనటువంటి పరిస్థితుల్లో నుంచి వెళ్ళవలసి వచ్చింది. Praise the Lord, हालेलुया। चलिए मेरे साथ निकाले फिलिपियों की पत्री उसका दूसरा अध्याय। ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము उसके हम पढ़ेंगे 6वें पद से। 6వ వచనం నుంచి కనుక మనం वहाँ इस చదివినట్లయితే तरह से लिखा है कि जिसने परमेश्वर के स्वरूप में होकर भी, అక్కడ ఈ విధంగా రాయబడింది, ఆయన దేవుని స్వరూపమును కలిగిన వాడై ఉండి परमेश्वर के तुल्य होने के वश में ना रखा, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచక वह अपने आप को ऐसा शून्य कर दिया, ఆయన మరి రిక్తునిగా చేసుకొనెను. अपने दास का स्वरूप धारण किया, దాసుని స్వరూపమును ధరించుకొని मनुष्य की समानता में हो गया, మనుషుల పోలికగా పుట్టి यहाँ तक दीन कर दिया, తను తాను రిక్తునిగా చేసుకొని क्रूस की मृत्यु को सह लिया। శిలువ మరణం పొందినంతగా ఆయన విధేయత చూపించి ఉన్నాడు. वो क्रूस की मृत्यु को सह लिया। ఆయన శిలువ మరణమును భరించి ఉన్నాడు. उसके बाद पौलुस क्या कहता है, पढ़िए 9वां पद। ఆ తర్వాత అపోస్తలుడైన పౌలు ఏం చెప్తా ఉన్నాడు, क्या लिखा हुआ पढ़िए, इस कारण అందును బట్టి इस कारण परमेश्वर ने उसको अति महान भी किया, అందుకనే దేవుడు అన్ని నామముల కన్నా పైనామము ఆయనకు అనుగ్రహించి और उसको वहां नाम दिया ఆయనకి ఏ పేరు ఇచ్చాడంటే जो सब नामों में श्रेष्ठ है। అన్ని నామముల కన్నా పైనామము ఉత్తమమైన నామం ఆయనకు అనుగ్రహించి ఉన్నాడు. Praise the Lord, हालेलुया। హల్లెలూయా. मैं फिर से कहना चाह रहा हूँ, నేను మరొకసారి మీతో చెప్పాలనుకుంటున్నాను, जैसा आपको और मुझको नाम दे दिया गया है, నీకు నాకు ఇవ్వబడినట్లుగా పేరు उसको वैसा नहीं दिया गया है। దేవునికి ఆ విధంగా ఇవ్వబడలేదు. उस नाम के लिए अपने को शून्य किया है, మరి ఆ నామం ధరించుకున్న కోసం తన్ను తాను రిక్తునిగా తగ్గించుకొని उस ఉన్నాడు. नाम को धारण करने के लिए दास बन गया है, ఆ నామమును ధరించుకోవడానికి ఆయన దాసుని స్వరూపంలోకి వచ్చాడు. उस नाम को धारण करने के लिए मनुष्यों के समान बन गया ఆ है। నామమును ధరించుకున్నటకు ఆయన మనుష్యుల పోలికలో పుట్టాడు. तब जाकर ये नाम उसको मिला है। అప్పుడు ప్రభు తండ్రి అయిన దేవుడు
ఈయనకి యేసుక్రీస్తు అని పేరు ఇచ్చినాడు. तब जाकर वो नाम उसको मिला है. అంత సహించినందు కారణంగా దేవుడు ఈ నామమును ఆయనకి ఇచ్చాడు. कई बार हमको लगता है कि हमारा नाम, हमारा कीर्ति ऊपर पहुंचना चाहिए, हमको लगता చాలా है. సార్లు మనం అనుకుంటా ఉంటాం, నా పేరు గొప్పదవ్వాలి, నా కీర్తి ప్రసిద్ధి చెందాలి అనుకుంటాం. लेकिन यीशु का नाम ऐसे ही महान नहीं हुआ है. ఆ యేసు ప్రభు వారి యొక్క పేరు ఊరికినే రాలేదానికి, ऐसे ही वो नाम महान नहीं हुआ है. ఆయన ఊరికినే గొప్ప పేరు అవ్వలేదైంది. इतने सारे तकलीफों से, दुखों से उसको होकर गुजरना पड़ा है. అనేకమైనటువంటి సమస్యల నుంచి, బాధల నుంచి ఆయన ప్రయాణం చేయడాన్ని బట్టి ఆయనకి ఆ నామము ఇవ్వబడింది. Praise the Lord, hallelujah. హల్లెలూయా. बाइबल कहता है उसको वह नाम दिया गया है బైబిల్ ఏమని చెప్తుందంటే ఆయనకి ఆ నామం ఇవ్వబడి ఉన్నది, जो सब नामों में श्रेष्ठ है. అన్ని నామముల కన్నా పై నామం ఆయనకి ఇవ్వబడి ఉన్నది. हालेलुया. तो जोर से कहेंगे हालेलुया. मुझे खुशी किस बात की है बोलने से मैं आपको बताना चाहता हूँ. నేను ఎందుకు సంతోషంగా ఉంటున్నాను ఈ విషయం గురించి నేను మీకు ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. सुनिए ध्यान से, जल्दी जल्दी आइए मेरे काम में कुछ बताना चाहता हूँ. మీ అందరికి నేను ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను, దయచేసి త్వరగా రండి. सुनिए ध्यान से, वो नाम, మరి యొక్క నామం అనేది वो नाम उसको यूं ही नहीं मिला है. అది కేవలం ఊరికినే వచ్చినటువంటి నామం కాదు. फॉर एग्जाम्पल के लिए मान लीजिए ये यीशु मसीह है. మరి ఉదాహరణకి మీరు అనుకోండి, యేసు ప్రభు అనుకోండి. ये यीशु मसीह है. ఆయన యేసు ప్రభు उस नाम को पाने के लिए तकलीफ उठाया, दुख उठाया है. ఆ యేసు ప్రభు వారు ఆ నామాన్ని పొందుకోవడం కోసం కష్టపడ్డాడు, శ్రమ పడ్డాడు. और इस नाम के कारण उसे कई तकलीफों को अपने जीवन में उठाया है. మరి ఈ యొక్క నామం కోసం అనేకమైన శ్రమల గుండా ఆయన వెళ్ళవలసి और వచ్చింది. उस नाम के लिए स्वर्ग का सिंहासन छोड़ कर आया है. ఆ పేరు కోసము ఆయన సింహాసనమును విడిచి ఈ భూమి మీదకి వచ్చి ఉన్నాడు. हेलो प्रेज द लॉर्ड, हालेलुया. कई बार हम बड़े इजी लेते यीशु नाम हम लो. మనం చాలా తేలిక చదివి యేసు నామములో అంటారు. చెప్పండి అమ్మా. ఆ ట్రైన్ పొందుకోవడానికి ఏ పరిస్థితుల నుండి వెళ్ళాడో మాకు కొన్నిసార్లు మాకు అర్థం కావడం లేదు. उस नाम को ले पाने के लिए किन परिस्थितियों से होकर वो गुजरा, कई बार हमको पता नहीं चलता है. మనకు అనేక పర్యాలు తెలియనటువంటి విషయం ఏంటంటే ఆ పేరును పొందుకోవడానికి ఆయన అనేకమైన శ్రమలు పొందాడు అనేటువంటి విషయాన్ని మనకి జ్ఞాపకం రావటంలా. हेलो प्रेज द लॉर्ड. स्वर्ग का सिंहासन छोड़कर आया है. పరలోకమందు ఉన్నటువంటి సింహాసనాన్ని విడిచిపెట్టాడు. वो अपनी महिमा को छोड़ दिया है. ఆయన మహిమను ఆయన విడిచిపెట్టి ఉన్నాడు. वो अपना स्वरूप को त्याग दिया है. ఆయన యొక్క స్వరూపమును और విడిచిపెట్టాడు. उसका पूरा शरीर घायल किया गया है. ఆయన శరీరం పూర్తిగా గాయపరచబడింది. उसकी दाढ़ी नोची गई है. ఆయన యొక్క ముఖం మీద दाढ़ी नोची गई है. ఆయన గడ్డము పీకారు. उसके मुंह पर थूका गया है. ఆయన ముఖం మీద మూయబడింది. और हम देखते हैं उसके शरीर पे, सिर के ऊपर कांटों का मुकुट पहनाया गया है. ఆయనకు ముళ్ళ కిరీటం శిరస్సు మీద ధరించుకున్నారు. ये सारी चीजें आपके और मेरे लिए हुआ है. అవన్నీ నీ కోసము నా కోసమే నా యేసు భరించాడు. ये सारी चीजें आपके और मेरे लिए हुआ है. ఈ సమస్తము నీ కోసము నా కోసమే భరించాడు. उसको मालूम है कि मुझे अपना काम करके ऊपर जाना है. ఆయనకి తెలుసు నేను నా పనిని ముగించుకొని మళ్ళీ నేను పరలోకానికి వెళ్ళాలి. लेकिन यहाँ पर लोने वाले को कुछ तो देकर जाना है. అందుకే ఆయన అనుకుంటున్నాడు, నేను వెళ్ళేటప్పుడు ఏదో ఒకటి వీరికి ఇచ్చి వెళ్ళాలి. कुछ तो देकर जाना है. ఏదో ఒకటి వీరికి నేను అనుగ్రహించి ఇచ్చి వెళ్ళాలి పరలోకానికి. कुछ तो देकर जाना है. వీళ్ళకి ఏదో ఒకటి ఇచ్చి వెళ్ళాలి. उसने क्या किया बोलने से? అందుకని ఆయన ఏం చేశాడన్నట్లయితే उसका नाम ఆయన యొక్క నామము अपने शिष्यों को, आपको और मुझको देकर चला गया है. ఆయన శిష్యులమైన నీకు నాకు మనందరికీ ఆయన నామమును ఇచ్చి ఆయన వెళ్ళి ఉన్నాడు. हेलो प्रेज द लॉर्ड, हालेलुया. वो ऐसे ही नहीं छोड़ा है. ఆయన ఊరికినే ఇచ్చి వెళ్ళలేదు. वो नाम आपको और मुझको देकर चला गया ఆ है. నామము నీకు నాకు అనుగ్రహించి ఉన్నాడు. प्रेज द लॉर्ड, हालेलुया. मैं आपसे एक बात कहना चाहता हूँ. నేను మీతో ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. इस नाम के अंदर सब कुछ है. ఈ యొక్క నామములో సమస్తము ఉన్నది. इस नाम में सब कुछ है. ఈ నామములో సమస్తము ఉన్నది. हम दुनिया में इधर उधर खोज रहे हैं. మరి ఈ యొక్క లోకములో అక్కడ ఇక్కడ వెతుక్కుంటున్నాం మనం. हम इधर भाग रहे हैं, उधर भाग रहे हैं. పరిగెత్తి ఇటు పరిగెత్తి ఎక్కడికో పరిగెత్తుతున్నాం. ये काम कर रहे हैं, वो काम कर रहे ఈ పని हैं. చేస్తూ ఉన్నాం, ఆ పని చేస్తూ ఉన్నాం. जबकि बाइबल बड़े स्पष्ट रीति से कहता है, కానీ బైబిల్ స్పష్టంగా మనకు తెలియజేసేది ఏంటంటే मेरे धर्म और राज्य की खोज करो, ये सारी वस्तुएं तुम्हें मिल जाएगी. మొదట నా నీతిని రాజ్యమును వెతకని అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. हालेलुया.
वो नाम हमारे पास है, ఈ యొక్క నామము మన యొద్ద ఉన్నది. वो नाम हमारे पास है। ఈ నామము మన యొద్ద ఉన్నది. और मैं आपसे कहना चाहूंगा, నేను మీతో जब इस చెప్పాలనుకుంటున్నాను, नाम का इस्तेमाल आप करेंगे, ఎప్పుడైతే ఈ నామాన్ని మీరు వాడుతూ ఉంటారో, जब ये नाम का इस्तेमाल करेंगे, ఎప్పుడైతే ఈ నామములో మీరు అడుగుతూ ఉంటారో, मैं चाहूंगा कि इसमें से एक एक पर्ची एक एक जन व्यक्ति उठाएं। మరి ఇక్కడ మనం చూసినట్లయితే దీంట్లో ఒక్కొక్కటి తీసుకోండి. ఈ నామంలో ఏముంటుందో जल्दी जल्दी पढ़े, తొందర తీసుకొని చదవండి. जल्दी जल्दी पढ़े। తొందర చదవండి. क्या लिखा है पढ़ो। ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ డ్రీమ్స్, కలలు నెరవేర్చబడుట. ఫుల్ఫిల్ ఆఫ్ డ్రీమ్స్. డ్రీమ్స్. మీరు ఏదైతే కలలు చూస్తున్నారో ఆ కలలకు పూర్తిగా చేసే శక్తి యేసు నామములో ఉన్నాయి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మీ జీవితంలో ఏ కలలైతే నువ్వు కంటూ ఉన్నావో, ఏ కలలైతే నువ్వు కలిగి ఉండాలనుకుంటున్నావో, నీ కోసం, నీ బిడ్డల కోసం ఏ కలలైతే నువ్వు కలిగి ఉంటున్నావో అవన్నిటిని నెరవేర్చగలిగేటువంటి శక్తి కేవలం యేసు నామములోనే ఉన్నది. హల్లెలూయా. शायद आपको समझ में नहीं आ रहा मैं क्या प्रचार कर रहा నేను हूं। ఇక్కడ ఏ ప్రసంగం చేస్తానో మీకు అర్థం కావటం లేదేమో. प्रेज़ द लॉर्ड। हालेलुया हालेलुया। हम दुनिया में घूम रहे हैं, మనం ఈ లోకంలో ఎతుకుతా ఉన్నాం, हम इधर उधर घूम रहे हैं, అటు ఇటు పరిగెత్తుతున్నాం. एक नाम हमारे पास है, కానీ అన్నిటికన్నా శ్రేష్టమైన నామం మన దగ్గర ఉన్నది. एक नाम हमारे पास है, ఒక నామం మన యొద్ద ఉన్నది. वो नाम यीशु नाम ఆ है। నామమే యేసు నామము. प्रेज़ द लॉर्ड। हालेलुया। उसमें जो स्वप्न तुम देख रहे हो, ఏ కలలైతే నువ్వు చూస్తా ఉన్నావో, जो ड्रीम्स तुम बना रहे हो, ఏ కలలైతే నువ్వు తయారు చేసుకుంటున్నావో, उस ड्रीम को पूरा करने की शक्ति, ఆ కలలు నెరవేర్చగలిగినటువంటి శక్తి, उसका ड्रीम को आपके जीवन में लाने की शक्ति ఆ యొక్క కలలన్నిటిని నీ జీవితంలో నెరవేర్చేటువంటి శక్తి उस यीशु नाम में है, కేవలం యేసు నామములోనే ఉన్నది. वो यीशु नाम में అది है। యేసు నామములోనే ఉన్నది. इसीलिए कहता है कि मैं आपको मैं अपना नाम देता हूँ, అందుకనే యేసు ప్రభు వారు చెప్తున్నారు, ఇదిగో నేను మీకు నా నామమును ఇచ్చి ఉన్నాను. मैं अपना नाम तुम्हें देता हूँ। నేను నా నామమును నీకు ఇచ్చి ఉన్నాను. बाबा शतला रा बाबा रीखा बना शेकेंदे ले री राबा। Thank you Jesus. Hallelujah. Hallelujah. శక్తి గల నామం మేము కలిగి ఉన్నాము. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. మాకు అలవాటు పడిపోయాము యేసు నామంలో యేసు నామంలో యేసు నామంలో అని. కానీ ఆ నామంలో వెనక ఉన్న శక్తిని మేము ధరించలేకపోతున్నాం. ఆమేన్. प्रेज़ द लॉर्ड। हालेलुया। सारे स्वप्न, నీ ప్రతి ఒక్క కళ, प्रत्येक स्वप्न ప్రతి విధమైన ప్రత్యేకమైనటువంటి కళలు, उसको पूरा करने की शक्ति उस नाम के अंदर है। వాటన్నిటిని నెరవేర్చగలిగిన శక్తి ఆ నామములోనే ఉన్నది. प्रेज़ द लॉर्ड। हालेलुया। హల్లెలూయా. Read. ప్రైజ్ గాడ్. अगर आप संतान रहित है, మరి ఒకవేళ నువ్వు సంతానం నీకు లేకపోయినట్లయితే, यदि आपके पास गर्भ बंद है, నీ యొక్క గర్భం బంధించబడి ఉన్నట్లయితే, इस नाम में वो शक्ति है, ఆ నామములో శక్తి ఉన్నది. गर्भ धारण करने की शक्ति है उस नाम के अंदर। గర్భం ధరించడానికి ఆ నామములో శక్తి ఉన్నది. प्रेज़ द लॉर्ड। हालेलुया। Read. హల్లెలూయా. अनेक प्रकार की ब्लेसिंग्स उस नाम के अंदर है। మరి మనకు కావాల్సిన ఆశీర్వాదాలన్నీ యేసు నామములో ఉన్నవి. मतलब यीशु के साथ యేసుతో కూడా सभी दुखों के ऊपर మరి మనకు ఉన్నటువంటి ప్రతి ఒక్క దుఃఖం పైన अधिकार है, అధికారం ఉన్నది. अधिकार है। అధికారం ఉన్నది. किसके लिए भाग दौड़ कर रहे हैं? మరి దేనికోసం నువ్వు పరిగెడుతున్నావు? किसके लिए भाग दौड़ कर रहे हैं? ఇక అటు ఇటు ఎందుకు ఎక్కడికి పరిగెత్తున్నావు? దేనికోసం? అంతగాని పాడుతున్నాం, ఎండి బంగారాల కన్నా మిన్న అయినది యేసు ప్రేమ, నా యేసు ప్రేమ. पास्टर साहब बोला गोल्ड ఆ పాస్టర్ గారు చెప్పారు. 82-84 रुपया चला गया है। మరి బంగారం మరి 84,000 87,000 चला गया है। మరి 87,000 వెళ్ళిపోయినాయి అంట. धड़ाम से 10-12 हजार गिरा, మరి
डाउन हुआ ఒకేసారి రేట్ పడిపోయింది. तो सारे लोग खरीदने के लिए भाग गए जिसको जरूरत थी. ఎమ్మంటే ఎవరికి అవసరమో వాళ్ళ దగ్గర వాళ్ళందరూ పరిగెత్తా ఉన్నారు బంగారం కొనుక్కోవడానికి. हेलो प्रेज द लॉर्ड, హల్లెలూయా हालेलुया. హల్లెలూయా. हम प्रभु को दासों को कई बार जाने की जरूरत नहीं पड़ती है, మరి యొక్క దేవుని దాసులమైనటువంటి మాకు పరిగెత్తడానికి అవసరం ఉండదు. क्योंकि उस नाम को लेकर चलते हैं, सोना को लेकर नहीं चलते हैं. మరి ఆ నామమును యేసు నామం తీసుకుని వెళ్తాం కానీ బంగారాన్ని తీసుకుని వెళ్ళాం. मैं जब प्रचार कर रहा था अपने चर्च में, మరి నా సంఘంలో నేను ప్రసంగం చేసేటప్పుడు जैसे ही मैंने बोला परमेश्वर ब्लेस कर रहा है, దేవుడు నిన్ను దీవించబోతూ ఉన్నాడు. एक सिस्टर आई सोने के कान का उतार कर हाथ में रख के चले गए. ఇక ఆ సహోదరి వచ్చి దేవుడు నన్ను దీవిస్తున్నాడు కదా అని ఆమె చెవుకున్నటువంటి బంగారాన్ని చందా పెట్లో వేసి వెళ్ళిపోయిందంట. हेलो प्रेज द लॉर्ड, हालेलुया. హల్లెలూయా. चंदा पेट लेता थी, संगन खेली होता है, मेरे हाथ में देख कर गई है वो. ఆ చందా పెట్లో వెళ్తే వెళ్ళిపోతాయి అంట. మరి అయ్యగారి చేతికి ఇచ్చేసిందంట. मैं आपको बताता कई जगह में प्रचार करता हूँ, మరి నేను అనేక ప్రాంతాల్లో ఈ విధంగా నేను ప్రసంగం చేస్తుండగా प्रचार करते कई लोग रुपया लाकर सोना लाकर देकर जाते हैं. మరి అనేక మంది ప్రాంతాల్లో మరి డబ్బులు ఇస్తా ఉంటారు, బంగారం ఇస్తా ఉంటారు, ఏదో ఒకటి తీసుకొచ్చి నాకు ఇచ్చి వెళ్తా ఉంటారు. क्यों मालूम है? ఎందుకు తెలుసా? हम उस नाम को लेकर चल रहे हैं, మేము యేసు నామమును మోసుకొని వెళ్తున్నాం. हम उस नाम को लेकर चल रहे మేము हैं. యేసు నామమును తీసుకొని వెళ్తున్నాం. मैं आपसे कहना चाहूंगा, నేను మీతో చెప్పాలనుకుంటున్నాను, उस नाम के अंदर, ఆయన నామములో, उस नाम के अंदर ఆయన నామములో वो तमाम प्रकार की ब्लेसिंग्स आपके और मेरे लिए है. సమస్తమైనటువంటి ఆశీర్వాదములు నీ కోసము నా కోసము దాచబడి ఉన్నవే. हालेलुया. उस नाम को लेकर चलने की जरूरत है, ఈ రోజు ఆయన నామమును తీసుకొని వెళ్ళవలసిన उस వారమై ఉన్నాం. नाम को लेकर चलने की जरूरत है, ఆయన నామమును తీసుకొని వెళ్ళవలసిన వారమై ఉన్నాం. उस नाम को क्लेम करने की जरूरत है, ఆయన యొక్క నామమును మనం పలకవలసిన వారమై ఉన్నాం. उस नाम को लेकर लोगों के सामने खड़े होने की जरूरत है, జనుల ఎదుట ఆయన నామమును తీసుకొని నిలబడవలసిన వారమై ఉన్నాం. क्योंकि ये वो नाम है ఎందుకంటే అది ఏ పేరంటే तुम्हें पाताल से बता सकता है. నేను పాతాళము నుంచి తప్పించేటువంటి నామము. ये वो नाम है అది ఏ పేరంటే तुम्हें मृत्यु से बचा सकता ఇది है. మరణం నుంచి రక్షించగలిగిన నామం. ये वो नाम है అది ఏ నామం అంటే जो बीमारियों से बचा सकता है. నిన్ను రోగముల నుంచి రక్షించే ये స్వస్థపరిచే वो నామం. नाम है అది ఏ నామం అంటే गिरे हुए को उठाकर खड़ा कर देता है. కృంగిన వారిని లేవనెత్తేటువంటి నామము. హల్లెలూయా हालेलुया. హల్లెలూయా. अपने पड़ोसी को बोलना वो नाम मेरे पास, आई हैव दैट नेम. నీ పక్కన ఉన్న వాళ్ళకి చెప్పు, ఆ యేసు నామమును నేను కలిగి ఉన్నానని చెప్పండి. मैं आप लोगों से बात कर, हाथ मिलाकर बोलो मेरे पास वो नाम है. చెప్పండి అమ్మా, మీతో చెప్తున్నాను, పక్కన వాళ్ళకి చెప్పండి, నేను యేసు నామమును కలిగి ఉన్నాను. बोलिए बोलिए, एक दूसरे से बोलिए, एक दूसरे को बोलिए. अरे बोलिए ना, मुंह खोल कर बोलिए ना. గట్టిగా నోరు తెరిచి చెప్పండి అమ్మా. मेरे चेहरे पर कुछ नहीं है. నా చెవుల దాకా అసలు ఏమి రావట్లేదు మీరు ఆరు. हेलो प्रेज गॉड, हालेलुया हालेलुया. आपके पास वो नाम है? మీ डू यू దగ్గర हैव दैट नेम? మీ దగ్గర ఆ పేరుందా? क्या आपके पास वो नाम है? నీ దగ్గర ఆ పేరుందా? मेरे पास है, నా దగ్గర ఉన్నది, मेरे पास है, నా దగ్గర ఉన్నది, मेरे पास నా है. దగ్గర ఉన్నది. इसीलिए जाता हूँ, అందుకే నేను ముందుకు వెళ్ళగలుగుతున్నా. इसीलिए चंगाइयाँ होती है, అందుకనే నాకు స్వస్థతలు జరుగుతున్నాయి. इसीलिए प्रोफेसियाँ हो रही है, అందుకనే ప్రవచనాలు వస్తున్నాయి. इसीलिए डिलीवरेंस हो रहा है, అందుకనే విడుదల కలుగుతుంది. इसीलिए आशीषों में चल रहे हैं, అందుకనే నేను ఆశీర్వాదంలో నడుస్తున్నాను. क्योंकि वो नाम अपने पास नहीं रखा है. ఎందుకంటే ఆ పేరు నా యొద్ద ఉంచుకొని ఉన్నాను. नहीं, वो नाम अपने पास वो नहीं रखा. మీరు ఆ పేరు మీ యొద్ద ఉంచుకోలేదు. यीशु मसीह अपने पास नहीं रखा वो नाम, యేసు ప్రభు వారు ఆయన దగ్గర ఉంచుకోలేదు ఆ పేరు. वो दे कर गया, ఆయన వెళ్తా నీకు ఇచ్చి వెళ్ళాడు ఆ वो दे कर నామాన్ని. गया है. ఆయన నీకు ఇచ్చి వెళ్ళాడు ఆ నామాన్ని. समस्याओं में इस्तेमाल करने के लिए बोल रहा నువ్వు है, సమస్యలో ఆ నామాన్ని వాడటానికి ఆయన ఇచ్చాడు. दुखों में इस्तेमाल करने के लिए बोल रहा దుఃఖంలో है, ఉన్నప్పుడు ఆ నామమును వాడటానికి ఇచ్చాడు. जो बंधन है उसमें इस्तेमाल करने के लिए बोल रहा है. బంధకాల్లో ఉన్నప్పుడు వాడడానికి ఇచ్చాడు ఆ నామము. हेलो, हालेलुया थोड़ा जोर से, थोड़ा अच्छे से. हालेलुया पास्टर सत्या बोल रहा था क्या प्रचार करेगा, ఆ పాస్టర్ సత్య అడుగుతా ఉన్నాడు, అసలు ఏం ప్రసంగం చేస్తాను అని అడిగాడు. वैसा पूछने से मेरा बीपी बढ़ रहा था. ఆయన అడుగుతా ఉన్నాడు, నాకైతే బీపీ పెరిగిపోతుంది. आज कुछ डिफरेंट होना चाहिए. ఈ రోజు ఏదైనా ఒక ప్రత్యేకంగా ఉండాలి. मैं आपको बताना चाहता हूँ నేను మీతో చెప్పాలనుకుంటున్నాను. वो डिफरेंट क्या है बोलने से. ఆ వ్యత్యాసం ఏంటని చెప్పినట్లయితే यीशु नाम है, అది యేసు నామమై ఉన్నది. वो यीशु नाम है. అది యేసు నామమై ఉన్నది. रिया बादशाह ना रिया बाबू यीशु का नाम है. అది యేసు నామమై ఉన్నది. అయ్యా మేము కూడా పలుకుతున్నాము కానీ ఏటి అవ్వడం లేదయ్యా. हम भी बोल रहा हूँ, कुछ भी नहीं हो रहा है. हाँ, that's good. प्रेज़ द लॉर्ड, हालेलुया.
हम भी उस नाम का इस्तेमाल कर रहे, कुछ भी नहीं हो रहा। మేము ఆ నామాన్ని వాడుతున్నాం కానీ మాకేం జరగటం లేదు. अरे उसने बोला मेरे नाम का यूज करना, ఆయన చెప్పాడు నా నామమును మీరు వాడుకోండి. ఎక్కడికెళ్ళ నా పేరు యూజ్ చేసుకోమన్నాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. हालेलुया। जब मैं प्लेन में उड़कर जा रहा था, నేను విమానంలో ప్రయాణం చేస్తూ जब ఉన్నప్పుడు, मैं इधर आ रहा था, నేను ఇక్కడికి వస్తూ ఉన్నప్పుడు, इससे पहले मैं अरुणाचल प्रदेश गया, ఇంతకు ముందు నేను ఈటానగర్. అరుణాచల్ ప్రదేశ్ ఇక్కడ రాకముందు వెళ్ళాను, ईटानगर गया। ఈటానగర్ వెళ్ళాను. जब मैं प्लेन में बैठा हुआ था, నేను అక్కడ విమానంలో కూర్చున్నప్పుడు ये चुपचाप ऐसा खड़ा हुआ है। అది కేవలం అలా గాల్లో నిలబడి ఉంది. मेरे मन में एक बात चल रहा था, నా మనసులో ఒక విషయం వెళ్తా ఉంది. मैं प्रार्थना कर रहा था। నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. प्रार्थना करते समय सडनली एक बात याद आया। ప్రార్థన చేస్తుండగానే నాకు ఒక్కసారి ఒక మాట గుర్తుకొచ్చింది. वो क्या है बोलने से, అదేంటనంటే, जिसका मेरा युद्ध है वो ऊपर ही बैठा हुआ है। మరి నాకు నా जिससे हमारा పక్షాన యుద్ధం చేస్తే ఆయన నాకన్నా పైన కూర్చుని ఉన్నాడు. नहीं नहीं, जिससे हमारा युद्ध है वो मध्य आकाश में ही है। మరి ఎవరితో మనం యుద్ధం చేస్తున్న వాళ్ళు మధ్యాకాశంలోనే ఉన్నారు. दुरात्मा शक्ति। ఆకాశ మండలంలో ఉన్నాయంట దురాత్మ శక్తులు. जब मैं जा रहा हूँ, నేను వెళ్తూ ఉన్నప్పుడు वो देख रहा होगा। అవి నన్ను చూస్తా ఉండుండొచ్చు. हेलो प्रेज द लॉर्ड, हालेलुया। वो देख रहा होगा। అవి నన్ను చూస్తా ఉండుండొచ్చు. प्रेज द लॉर्ड, हालेलुया। हम केवल इसको यहाँ नहीं बांधते, वहां पर भी बांधने की शक्ति है। ఇక్కడ మాత్రమే కాదు, అపవాదిని బంధించడం అక్కడ కూడా బంధించేటువంటి శక్తి మనలో ఉన్నది. हालेलुया। सुनिए मैं क्या कह रहा हूँ। నేను వినండి, నేనేం చెప్తున్నాను. वो नाम उसने अपने पास नहीं रखा। దేవుడు ఆ పేరుని ఆయన దగ్గరే ఉంచుకోలేదు. रबा रिका माना शंदला रबा। उस नाम में सफलता है, ఆయన నామములో సఫలమవుతున్నాయి. उस नाम में विक्ट्री है, ఆ నామములో విజయం ఉన్నది. उस नाम में तमाम प्रकार की ब्लेसिंग्स है। ఆ నామములో సమస్త విధమైనటువంటి ఆశీర్వాదాలు ఉన్నాయి. उस नाम के आगे ఆయన నామం ముందు पाताल थरथराता है। పాతాళ లోకములు కూడా నిలబడలేవు. उस नाम को लेते ही ఆ నామమును తీసుకొని स्वर्गदूत लोग एक्टिव हो जाते हैं। దేవుని దూతలు అవి పని చేయడం మొదలు పెడతాయి. स्वर्गदूत एक्टिव और एंजल्स एक्टिव हो जाते हैं। దేవదూతలు పని చేయడం ప్రారంభిస్తాయి. उस नाम को लेते ही ఆ నామములో మనం वो పలికినట్లయితే खड़े हो जाते हैं, खड़े हो जाते हैं, మనం నిలబడతాం. वो खड़े हो जाते, स्वर्गदूत एंजल्स खड़े हो जाते हैं। యేసు నామం పలకగానే దేవదూతలు నిలబడతాయి. हेलो प्रेज द लॉर्ड, हालेलुया। ये कौन है? ఎవరైనా ये कौन है? ఎవరైనా ओ जिसके पास दाऊद की कुंजियां है। ఎవరి దగ్గర అయితే దావీదు యొక్క తాళపు చెవి ఉన్నదో, ये कौन है? ఈ ఎవరైనా वो जो मोहरों को तोड़ने की शक्ति रखता है। ఎవరైతే బంధకాలను విరగొట్టేటువంటి శక్తి ఉన్నదో, ये कौन है? ఎవరైనా जिसने मौत पर विजय हासिल किया है। ఎవరైతే మరణం మీద విజయాన్ని సాధించి ఉన్నాడో, ये कौन है? ఎవరైనా वो जो आकाश और पृथ्वी को ऊपर नीचे उलट पुलट कर दिया है। ఆకాశమును భూమిని తలకిందులుగా అయితే ఎవరైతే చేసి ఉన్నాడో, वही नाम यीशु नाम है। ఆ నామమే యేసు నామము. वही नाम यीशु नाम है। ఆ నామము యేసు నామము. कितनी अच्छा सौभाग्य मेरे पास है, ఎంత గొప్ప సౌభాగ్యం నాలో ఉన్నది. ఎంత గొప్ప ధన్యత నా దగ్గర ఉన్నాయి। ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా। హల్లెలూయా. कि वो नाम मेरे पास है। ఆ నామము నా యొద్ద ఉన్నది. హలో హలో, మీరు ఎవరికైతే ఓటు వేస్తారో వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, ఆ పేరును వస్తున్నానని అన్ని పంపిస్తారు। ఇంకా आप जिसके लिए वोट डाले हो ना, ఎవరికైతే మీరు ఓటేశారో, డబ్బులు తీసుకున్నారో తీసుకోదో నాకు తెలియదు కానీ आप जिसको तुम वोट डाले हो నువ్వు ఎవరికైతే ఓటేసావో उनको जाकर पूछ सकते हो, मैं तेरे को वोट डाला, मुझे दे, तेरा नाम यूज करूंगा वहां पर। మరి నీ పేరు వాడుకుంటా, నీకు ఓటేసాను, నీ పేరు వాడుకుంటానంటే ఊరుకుంటాడా? ఆయన ముఖం చూసి ఎవరు నువ్వు, ఎక్కడి నుండి వచ్చావు? तेरा चेहरा देख के कौन है तू, कहाँ से आया तू? हेलो हेलो, हालेलुया। उसके पर विश्वास करने मात्र से మరి కేవలం ఆ నామం యందు విశ్వాసం ఉంచితే वो नाम उठाकर दे दिया है। ఆ నామము నీకు ఇచ్చేసి ఉన్నాడు. प्रेज द लॉर्ड, हालेलुया హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. मैं आपको बता दूं, నేను మీతో చెప్తున్నాను, ये नाम ఆ నామము हर जगह इस्तेमाल कर सकते हैं आप। అన్ని ప్రాంతాల్లో వాడవచ్చు. वहाँ क्या लिखा हुआ 10वें पद में, फिलिप्पियों पत्र उसके 2:10 में क्या लिखा पढ़िए। మరి యొక్క 2:10 ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో ఏమని రాయబడి ఉందంటే, అందుచేత నువ్వు పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి కింద ఉన్న వారిలో గాని ప్రతి వాని మోకాలును యేసు నామమున వంగునట్లును, ప్రతి వాని నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభు అని ఒప్పుకున్నట్లును,
దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామము ఆయనకు అనుగ్రహించెను. Praise the Lord, hallelujah. హల్లెలూయా. आकाश में, పరలోకమందును पृथ्वी पर, భూమి మీదను पृथ्वी के नीचे, పాతాళము యందును आकाश में, ఆకాశములోను पृथ्वी पर, భూమి మీదను पृथ्वी के नीचे, పాతాళములో కూడా हर जगह पर उस नाम का इस्तेमाल करें. ప్రతి స్థలములో ఆయన నామమును వాడచ్చు. किसको दिया है? ఎవరికి ఇచ్చాడు ఆ నామం? बोले मेरे को मिला है, నాకు దొరికింది, నాకు ఇచ్చాడని చెప్పండి. मुझे मिला है. నాకు దొరికింది. Praise the Lord, hallelujah, hallelujah. हम लोग साधारण तरीके से प्रार्थना करते हैं और साधारण तरीके से बोलते हैं यीशु के नाम से. మనం సామాన్యంగా ప్రార్థన చేస్తా ఉంటాం, సప్పు ప్రార్థన చేసి యేసు నామం